విజయనగరం జిల్లా మెంటాడ మండలం రాంబంద గ్రామం శుక్రవారం టీడీపీలో 50 మంది పార్టీ మండల అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు సమక్షంలో గుమ్మిడి సంధ్యారాణి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కరెంటు బిల్లులు, గ్యాస్ రేట్లు, నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని, ఇల్లులు మంజూరు చేయలేదని కొంతమంది మహిళలు, వృద్ధులు వచ్చి సంధ్యారాణికి వివరించారు. అమ్మఒడి రాలేదని, పింఛన్లు లేవని, టీడీపీ ప్రభుత్వం హయాంలో గర్భిణీ స్త్రీలకు వైటీసీ ద్వారా మెరుగైన వైద్యం, పౌష్టిక ఆహారం అందించి తల్లి బిడ్డలను క్షేమంగా ఇంటికి పంపించేవారని, టీడీపీ ప్రభుత్వంలో చాలా పథకాలు, గోరుముద్దలు, సంక్రాంతి కానుకలు, వ్యవసాయ పనిముట్లు, సబ్సిడీతో వాహనాలు, వడ్డీ లేని రుణాలు మొదలగునవి ఇచ్చేవారని, ఇప్పుడు ఇలాంటివి ఏవీ రావడం లేదని వారు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో టీడీపీ గెలిచిన వెంటనే నిత్యావసర వస్తువులు అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయని, లబ్ధిదారులు అందరికీ అన్ని పథకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు, గెద్దె అన్నవరం, ముసలినాయుడు, రెడ్డి ఆదినారాయణ, రెడ్డి ఎర్నాయుడు, గురునాయుడు, మామిడి సింహాచలం, రాజగోపాల్, గుమ్మిడి సింహాచలం, కొరిపిల్లి చిన్నమనాయుడు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా పార్టీలో చేరడం అనేటటువంటిది ఓకేనా? ఒక్క నిమిషం టైం ఇస్తే ఒక 2 రోజులు మీరు అప్పటికి ముందు చెప్తాను. ఈ రోజు మన భవిష్యత్తుకి ఏంటి గ్యారంటీ అంటే చంద్రబాబు నాయుడు గారే అని చెప్పడానికి ఈ పత్రం మనం ఇస్తున్నాం. ఎందుకు అంటే వెనక్కున్న స్టేజ్ వెనక్కున్న వాళ్ళు ఎవరు మాట్లాడకండి ప్లీజ్. ఈ రోజు మన కుటుంబంలో మనకు ఎవరైనా సహాయం చేయాలంటే మాకేంటి అని చూసుకునే రోజులు. అలాంటి సమయం నుంచి గతసారి మీకు అంతా గుర్తుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మనకి ఒక పథకం కాదు, రోడ్లు వేశారు, కాలువలు వేశారు, లైట్లు వచ్చాయి, మనకి అలాగే మనకి నీళ్లు వచ్చాయి, పంటలు వచ్చాయి. పండిన పంటలు మనం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్నాం. అలాగే చంద్రన్న బీమా వచ్చింది, చంద్రన్న బాట వచ్చింది. ఒక విధంగా కాదు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలన్నీ అదుపులో ఉండేవి. ఇంట్లో కూడా వంట సామాన్లు ఏం కొనుక్కున్నా మనకు అందుబాటులో ఉండేవి అన్ని విధాలుగా. అలాగే డ్వాక్రా గ్రూపుల వాళ్ళకి కరెక్ట్ గా లోన్లు వచ్చేవి, పాల వడ్డీకి రుణాలు వచ్చేవి. ఇవన్నీ కూడా మనం ఆ రోజు చేసుకోగలిగాం. మన పిల్లలు ఎవరైనా ఉంటారో వాళ్ళు చక్కగా చదువుకోగలిగే వాళ్ళు, వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేవి. అలాగే యువత అందరూ ఉంటారు. ఆ రోజు కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, టీచర్ ఉద్యోగాలు కానీ, ప్రతి ఉద్యోగాలు వచ్చేవి. ఈ రోజు 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఎవరికి ఒక ఉద్యోగం రాలేదు, ఒక ఉపాధి రాలేదు, పంటలు సరిగా పండలేదు, ఒక రోడ్డు పడలేదు, ఒక కాలువ పడలేదు. రేట్లు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, పప్పు, ఉప్పు, కిరసనాయిలు, కరెంటు అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఈరోజు ఆడవాళ్ళు 100 రూపాయలు పట్టుకుని బయటకు వెళ్ళేవని కొనాలంటే భయపడుతున్నారు. ఈ 100 రూపాయలతో మనకి ఏమొస్తుంది? 1/2 కేజీ పప్పు రాదు, 1/2 కేజీ నూనె రాదు. కనీసం మనం ఏం చేస్తాం, పిల్లలకి ఎలా పెడతాము, ఏ గంజినీలే పొయ్యాలా పిల్లలకి అనే బాధ ఈరోజు ప్రతి మహిళలోనూ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తుకి భరోసా ఇవ్వడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలన్నీ తీసుకొచ్చారు. ఈరోజు ఈ పథకాలు అంటే మన కుటుంబంలో ఎవరైతే రైతు ఉంటాడో ఆ రైతుకి ఈరోజు అమ్ముకునేడానికి, మన పంట మనం అమ్ముకోవడానికి రేట్ ఇవ్వడం లేదు ప్రభుత్వం. మీరు ఏం పండించాలో ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మండలం నుంచి వచ్చిన వివిధ గ్రామ నాయకులందరికీ, అలాగే పత్రికా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం. మీరు చూస్తున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో ఓ ప్రపంచం ఇంకా 45 రోజులు 50 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో
ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన దుర్మార్గమైన పాలన అంతమొందించడానికి అన్ని పార్టీలు ఒకటి ముందుకు వస్తున్నారు. మొన్న ఈ ఉద్యోగాలు ఏటికి పెట్టలేదా?